శ్రీరామభక్తాయ హనుమతే నమః. హనుమత్ చరిత్ర. యుద్ధకాండము. ఆంజనేయుడు అహిరావణుని మ్రందించుట. ఒక రాత్రి సమయమందు హనుమంతుడు కాపలా కాయుచుండగా అహిరావణుడు విభీషణుని వేషము ధరించి వచ్చెను. హనుమంతుడు అతనిని పిలిచి, సోదరా, ఇంత రాత్రి ఎక్కడి నుండి వచ్చుచున్నావు అని అడిగెను. భగవదాదేశానుసారము సంధ్యావందనమునకు వెళ్ళినాను. మరలి వచ్చుటలో ఆలస్యమైనది. శీఘ్రమే రమ్మని ప్రభువులు చెప్పియున్నారు అని కపట విభీషణుడు బదులు పలికెను. అందరూ నిద్రించిన మీదట అహిరావణుడు రామలక్ష్మణులను తన భుజములపైకెక్కించుకొని పారిపోయెను. భగవానుని ఎవరైనాను దొంగలించుకొని పోగలరా? లక్ష్మణుడు ఎన్నడూ నిద్రింపనే నిద్రింపడు. కాని తన మహిమలను ప్రకటించవలెనని భగవానునకు కోరిక కలిగినప్పుడు అతడు అనేక లీలలు చేయుచుండును. సోదరులిరువురూ మౌనముగా అహిరావణుని వెంట వెడలిపోయిరి. మరునాడు తెల్లవారుసరికి సైన్యములో కోలాహలము చెలరేగెను. సుగ్రీవ, జాంబవంత, విభీషణాదులందరూ వ్యాకులపడిన వారైరి. హనుమంతుడు వారికి గతించిన సమాచారము వినిపించెను. ఇది అహిరావణుని మాయ. నా వేషమును ఇతరులెవరూ ధరించలేరు అని విభీషణుడు పలుకగా, హనుమంతుడు ఆవేశముతో అతడెట్టి బలశాలి అయినను రహస్యాతి రహస్య స్థలమందు దాగియున్నను, నేను పోయి వానిని వధించి నా ప్రభువుని తీసుకుని వచ్చెదను అనుచు బయలుదేరెను. అహిరావణుడు రామలక్ష్మణులను నాగలోకమునకు తీసుకుని పోయెనన్న సమాచారం అతనికి మార్గమందే నిశ్చయాత్మకముగా తెలిసెను. అక్కడకు పోయి వారి భవనములో అతడు ప్రవేశించ ప్రయత్నించుచుండగా మకరధ్వజుడు ఆటంకపరిచి, నీవెవరయ్యా? వీర హనుమన్నందనుడనైన నన్నే గుర్తించుటలేదా? దొంగతనముగా ప్రవేశించి ఆపదల పాలుగాకుము జాగ్రత్త అనెను. అది విని హనుమంతుడు, నాయనా, నాకు పుత్రులెవరూ లేరే? నీవెట్లు ప్రాదుర్భవించినావు అని ప్రశ్నించగా, మీరు లంకా దహనము చేసి సముద్రములో స్నానము చేయుచుండగా ఒక మత్స్యము మీ స్వేదమును పానమునరించినది. దాని గర్భము నుండి నేను ఆవిర్భవించినాను అని మకరధ్వజుడు బదులు పలికెను. అనంతరము మారుతి రామలక్ష్మణుల విషయమై కుమారుని ప్రశ్నించగా, వారి విషయము తనకేమియూ తెలియదనియూ, నేడు తన రాజు ఎవరినో బలి చేయదలిచినాడనియూ, అక్కడకు ఎవరినీ రానియవద్దనుచు తనను కాపలాగా యుంచినాడనియూ మకరధ్వజుడు చెప్పినాడు. అంతా వారిద్దరి మధ్య యుద్ధము జరిగినది. ఇరువురు గనులే. హనుమంతుడు మకరధ్వజుని అతని వాలముతోనే బంధించి భవనములో ప్రవేశించెను. అతని పాదస్పర్శతో దేవి విగ్రహము భూమిలోనికి దిగబడిపోయినది. ఆ విగ్రహ స్థానములో హనుమంతుడు నోరు విశాలముగా తెరచి నిలిచినాడు. దేవి ప్రసన్నయై సాక్షాత్కరించినదని రాక్షసులు భావించి చక్కగా పూజలు చేసినారు. అన్న వస్త్ర ఫల పుష్పాదులెన్ని ఇచ్చినను దేవత అన్నియూ ఆరగించి వేయుచున్నది. బలి సమయం వచ్చుసరికి రామలక్ష్మణులు తీసుకుని రాబడినారు. రాక్షసులు వారిని ఆటబొమ్మలుగా భావించి వినోదమునకు వారిని హింసించుచు తీసుకుని వచ్చుచున్నారు. ఇక మీరు మీ ఇష్టదేవతను స్మరించుకొనుడు అని అహిరావణుడు పలుకగా, రాముడు, నీ దేవి నిన్ను భక్షించకుండా ప్రార్థించుకొనుము అనెను. దానితో అహిరావణుడు క్రోధ తామ్రాక్షుడై వారిని వధించ కరవాలమునెత్తుసరికి బోన బోంతరములు దద్దరిల్లునట్లు గర్జించి హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజస్కంధములపై ఎక్కించుకొని ఆ రాక్షసుని చేతిలోని కరవాలమును లాగుకొని అనుచరులతో సహా వానిని అంతమొందించి సురక్షితముగా లంకలోని వానర శిబిరమునకు చేరుకొనెను. రామలక్ష్మణ సహితముగా మరలి వచ్చిన హనుమంతుని చూచి ఆనందోత్సాహ సంభరిత జయ జయ ధ్వనులు దశదిశలా ప్రతిధ్వనించినవి. హనుమంతుడు నిరంతరము రామకార్యముచే నిమగ్నుడై ఉంటూ ఉండెను. దివా సమయమున భగవత్ సమీపమందుండియో దూరముగా నిలిచియో యుద్ధము చేయుచూనో నిత్యమును శ్రీరామ సందర్శనముతో ఆనందాతిరేకుడగుచుండెడివాడు. రాత్రులందు శ్రీరామ చరణార విందములను శ్రద్ధాభక్తులతో ఒత్తుచుండెడివాడు. తరచుగా శ్రీరామచంద్రుడు హనుమంతుని శరీరమును తన కోమల కరములతో నిమురుచుండెడివాడు. దానితో అతని శ్రమ అంతయు మటుమాయమయ్యెడిది. రామచంద్రుడు నిద్రించినప్పుడు ఆంజనేయుడు తన వాలమును పెంచి ఉన్నతాసనమును తయారు చేసుకొని సింహద్వారము దగ్గర కూర్చునెడివాడు. రాత్రి అంతయు కాపలా కాయుట, తూర్పు తెల్లవారగానే రణరంగమునకు పోవుటయు జరుగుచున్నది. విపత్కర కార్యమేది వచ్చినను సుగ్రీవాంగద జాంబవంతాదులు హనుమంతునే శరణు వేడెడివారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.